ఇది వచ్చేసి అశ్వగంధ డొమ్మడోలి గడ్డ అంటారు. ఈ విధంగా తీసుకొచ్చి నిన్న తవ్వుకొచ్చి వీటిని ఈ రోజు మొత్తం ప్రొద్దున మంచిగా కడిగి ఈ విధంగా తెల్లగా కడిగాము. మట్టి దుమ్ము ధూళి ఏం లేకుండా కడుక్కోవాలి. ఇంకో ఈ విధంగా అయితే గడ్డలు లోపల ఉంటాయి. ఇట్లా వీటిని చిన్న చిన్న పీసులుగా మనము ఒక స్టీల్ది తీసుకొచ్చుకోండి. ఇలాంటి ఇవి ఇట్లా చిన్న చిన్న పీసులుగా ఇట్లా కట్ చేసుకుంటా, ఇంకా చిన్న కట్ చేయాలి. వీటిని ఇట్లా కట్ చేసినాక మళ్ళీ ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి. మరి దీన్ని సింగల్ కూడా వాడుకోవచ్చు, కానీ దీని మోతాదు వచ్చేసి ఒక్కొక్కరు చెంచాల కొద్ది ఇట్లా ఉపయోగిస్తారు. ఈ చెంచాల కొద్ది కాదు దీన్ని ఉపయోగించవలసింది, సింగల్ ఉపయోగించుకునేవారు. అయితే ఇది ఎవరికి ఇవ్వాలి అంటే యువకులకు, మంచి ఆరోగ్యం బాగున్నోళ్ళకు ఇచ్చేదైతే అశ్వగంధ కాదు. శరీరము ఇట్లా లూజు లూజ్ అయి ఇట్లా ఊగుతుంటది, మొత్తం ఈ ఎంత మన మాంసం అంతా ఇట్లా ఇట్లా ఊగిపోతుంటది. అలాంటి వాళ్ళకు ఈ అశ్వగంధ అనేది ఇవ్వాలి. సరే, ఇక్కడ మనకు మొగతను నశించిన వారికి దీన్ని అతి తక్కువ డోసు ఇన్ని రకాలు కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అశ్వగంధకు అంత గుణం ఉన్నది. మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఈ నరాల వీక్నెస్ కాదు, పురుషులకు పురుషత్వం అంటే మొగతనం కోసం సింగల్ గా వాడితే ఈ విధంగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు 5 రకాల మూలికలతోటి మహాయోగాన్ని చేయబోతున్నాం. ఇది పల్లేరు కాయలు, ఏనుగు పల్లేరు, పెద్ద పల్లేరు. ఇది మామూలు ఔషధం కాదు. ఇది ఎటు చూసినా ముళ్ళుంటాయి దీనికి. దీన్ని గనక మనము సమూల చూర్ణం చేసి చెట్టుది రోజు ఒక 2 గ్రామ్స్ మోతాదుగా వాడితే కూడా ఆల్ రకాల కిడ్నీ సమస్యలు అనేవి మొత్తం పోతాయి. ఈ విత్తనాలతో కూడా స్త్రీల్లో వచ్చే తెల్లబట్ట కూడా మటుమాయమైపోతుంది చెట్టు యొక్క సమూలంతో. ఈ పల్లేరు యొక్క తత్వం ఈ విధంగా పనిచేస్తుంది. ఇక ఇది కన్యాకోమలి. కన్యాకోమలి అనేది మామూలు చెట్టు అయితే కాదు. ఇది మనం ఎన్నో పూజలు చేస్తే ఈ చెట్లు మనకు కంటపడతాయి. పూర్వజన్మ సుకృతం వలన ఈ చెట్లన్నిటి మనం తినగలుగుతాం, లేదంటే మనం అట్టిన కొట్టి పడేస్తాం ఈ చెట్లలో ఏమున్నది. కానీ ఈ కన్యాకోమలి పురుషునికి యుక్త వయసును ప్రసాదిస్తుంది. అనగా మన పోయిన వయసు అనేది ఈ కన్యాకోమలి వలన సాధ్యమవుతుంది. 60 ఏళ్ళు కూడా 20 ఏళ్ళుగా మారే అవకాశం ఈ కన్యాకోమలి చెట్టుతోటే ఉన్నది. ఈ కన్యాకోమలి చెట్టును కూడా మనము ఇట్లా కట్ చేసుకొని దుంపలు ఇట్లా మంచిగా క్లీనప్గా చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేయొచ్చు. లేదు అంటే మొత్తము దీన్ని ఇట్లా నారలు చీరినా సరిపోతుంది. ఇట్లా ఇగో ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది, ఇట్లా నారలు. కానీ మనం ఇట్లా చిన్న పీసులుగా కట్ చేసుకొని వీటిని కూడా పాలల్లో ఉడికించి ఒక రోజు 2 గ్రాముల మోతాదుగా చూర్ణాన్ని నాటి ఆవు పాలు పోసి అందులో కొద్దిగా పట్టిక బెల్లం వేసుకొని ఒక మండల కాలం కనుక సేవించినట్టయితే వాళ్లకు సంపూర్ణంగా యవ్వనం అనేది ప్రాప్తిస్తుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటిది.